ఇస్తాను. సో వస్తున్నారు సెక్షన్ 30 అంతా హడావిడి బిగిన్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు అంట నేనే తప్పు చేయలేదని చెప్పుకుంటారా వచ్చి, లేకపోతే ఈ పర్యటనపై మీరందరూ ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు? డిక్లరేషన్ అంశం కూడా రచ్చగా గలాటగా ఉంది, ఏం చెప్తారు? మేడం, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. మేడం, జగన్మోహన్ రెడ్డికి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. నీ హయాంలో జరిగినటువంటి తప్పులకి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తిరుమల వస్తున్నాను. అవసరమైతే నేను మోకాళ్ళ మీద నిలబడి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఎందుకంటే కొన్ని నాన్ వెజ్ కొవ్వులు దాంట్లో కలిపి మా వాళ్ళు లడ్డూని విక్రయించారు, లేదా ఇచ్చారు. అది దేవుడికి అపచారం జరిగింది, నాకేం సంబంధం లేదు. దోషుల మీద కఠిన చర్యలు తీసుకోండి, నేనే అభ్యంతరం పెట్టను అని చెప్పటానికి కనుక అంత తిరుమల వెళితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు స్వాగతిస్తారు, అభినందిస్తారు. అవసరమైతే అతను పొర్లు దండాలు పెట్టి దేవుణ్ణి కోరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కోట్లాది మంది ప్రజల మనోభావాలు వాళ్ళు దెబ్బతిన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎన్డీడీపీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇంకా అంతకు మించినటువంటి ల్యాబ్ భారతదేశంలో లేదు. అదే ఇచ్చిన తర్వాత దాని మీద మాట్లాడకుండా అది కూడా తప్పని చెప్పి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి అతని దగ్గర డబ్బు మందబలం ఉందని చెప్పి దౌర్జన్యంగా తిరుమలకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఏదో తప్పు చేశాడని చెప్పి చెప్పడం కోసం బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వాళ్ళ అడ్డుకోవాలి. ఆయన ఒకవేళ తిరుమల వెళ్తే నేను క్రిస్టియన్ని, అన్యమతస్తుణ్ణి, నాకు ఈ తిరుమల తిరుపతి దేవుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద నా నమ్మకం ఉంది అని డిక్లరేషన్ పెట్టి వెళ్ళు. నేను ఇవన్నీ చేయను, చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని తప్పుదోవ పట్టించాడనే ఒక అబద్ధపు ప్రచారాన్ని గోబెల్స్ పద్ధతిలో అన్ని దేవాలయాల్లో పూజలు చేయిస్తూ దొంగ అన్నట్టు నువ్వు బయలుదేరితే ప్రజలు సహించరు, ప్రభుత్వం కూడా సహించదు. కాబట్టి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఇవాళ సిట్టు వేశారు, నీ బండారం మొత్తం కూడా బయటకు వస్తుంది. ఏ రోజు ఎన్ని ట్యాంకర్లు వచ్చినాయి, ఏ రోజు మీరు నందిని నెయ్యిని మీరు ఆపారు, ఆపిన దగ్గర నుంచి మీరు కొన్నది ఎవరి దగ్గర, మార్కెట్ లో ఉన్న నెయ్యి రేట్ అంతా, మీరు కొన్నదంతా, భక్తులు ఎన్నిసార్లు లడ్డు మీద అనుమానాలు వ్యక్తం చేసి కంప్లైంట్ చేశారు. అక్కడ ఉచితంగా పెట్టేటువంటి భోజనంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఎన్ని హిందూ మత సంస్థలు కంప్లైంట్ చేసినాయి. ఏ రోజైనా కానీ రఫీ గారు, ఇన్ని రోజుల నుంచి తతంగం జరుగుతోంది, ఎక్కడే కూడా ఒక కనీసం వాళ్ళు అయ్యో అన్నదేం లేదు, కౌంటర్ అటాకే చేస్తున్నారు. ఇప్పటి వరకు అదే జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ తిరుమల బయలుదేరారు, రేపు ఏపీ అంతా పూజలు అంటున్నారు. మరి వాళ్ళు ఏం నిరూపించాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఒక అబద్ధాన్ని 10 సార్లు అదే మాట్లాడితే అది నిజం అవుతున్నటువంటి సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు. పంతులు గారు